కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే కేసీఆర్ అడ్డుకోలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలన్నారు మాజీ మంత్రి చెన్నారెడ్డి. కేసీఆర్ పాలనలో చేసిన పాపాలు లోపాలు కడగాలంటే కొంత టైం పడుతుందన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ కు బీఆర్ఎస్ నేతలకు కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మల్లు రవి. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రాకుండా బయట మాట్లాడటమేంటన్నారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు ఈ కృష్ణా జలాలని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా తీసుకురావటంలో వారు నిజంగా ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో వచ్చి చెప్తే అది కూడా బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఆయన లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ ఇంటికి పిలిచి మీరు వారు కలిసి మాట్లాడుకుని పరివాహక ప్రాంతం లేదు ఏం లేదు రాయలసీమని రతనాలసీమ చేస్తారని మీరు స్టేట్మెంట్ ఇచ్చి రాయలసీమకు నీళ్లు పోవాలని ఆ పోతిరెడ్డిపల్లి దగ్గర దాని గురించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసి తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చి ఇప్పుడేదో దీని మీద పెత్తనం వచ్చే విధంగా ఇచ్చారని చెప్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలన్నారు కాంగ్రెస్ మాజీ మంత్రి చెన్నారెడ్డి. రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఇవ్వాలన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన పాపాలు లోపాలు కడగాలంటే కొంత టైం పడుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. అధికారులు ధరణి లోపాలను ఆసరాగా చేసుకుని దోచుకున్నారని ఆరోపించారు. జహీరాబాద్ రైతుల భూములపై బీఆర్ఎస్ పాలనలో సీఎస్ సోమేష్ కుమార్ కు చాలా సార్లు ఫిర్యాదు చేశామన్నారు. నాకు తెలిసిన ఒక 10-15 సార్లు జహీరాబాద్ పోయి ఆ రైతులకు ఊరట ఓదార్పు దాని మీద జిల్లా కలెక్టర్ అప్పుడున్న కలవడం సిఎల్పి బట్టి విక్రమార్ గారు మేమంతా శాసనసభ్యులము కోదండరెడ్డి గారి యొక్క సమక్షంలో సోమేష్ కుమార్ గారికి అన్ని గంట సేపు ఆ రోజు సోమేష్ కుమార్ గారి ముందు ఎట్లయిపోయిందంటే ఆయన చీఫ్ సెక్రటరీ తప్పదు ఆయనకే చెప్పాలి కానీ ఎంత చెప్పినా చెవిటోని ముందు శంకుదినట్టు అయింది. ఆ రోజు ఆ చెవిటోని ముందు శంకుదినట్టు అయింది మా పరిస్థితి. అయితే అన్ని ఇంటనే ఉన్నాడు కానీ ఏం చేస్తాడు పాపం డమ్మీ చీఫ్ సెక్రటరీ ఆ రోజున సోమేష్ కుమార్. కృష్ణా జలాలపై ఏపీ సర్కార్ అక్రమంగా తరలించడానికి మాజీ సీఎం కేసీఆర్ కారణమని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.